ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ గనక ఇరాన్ ఇప్పుడు లెబనాన్కి మద్దతు ఇస్తే మరొకసారి యుద్ధం మొదలవుతుంది. ఓవైపు 2 వారాల పీస్ టాక్ జరిగింది, 2 వారాలకు సంబంధించి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ 2 వారాల్లో మరింత శాంతి కోసం చర్చలు జరుపుతామని చెప్తున్నారు. అమెరికా ఓవైపు పెనం మీద కూర్చున్నట్లుంది అమెరికా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సైలెంట్గా ఉండు కొన్ని రోజుల పాటు అని చెప్పి నెతన్యాహుకి ట్రంప్ చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ మీద దాడి చేసింది. ఇక్కడ ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటి అంటే ఇరాన్ని ఎలాగైనా సరే సీజ్ ఫైర్ వైలేషన్ చేయించాలనా? ఇరాన్ ఒకవేళ ఇప్పుడు లెబనాన్కి మద్దతు ఇస్తే ఏ రూపంలో అయినా అప్పుడు ఇజ్రాయెల్ తిరిగి మళ్ళీ ఇరాన్ మీద దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్కి ఏమాత్రం ఇష్టం లేదు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కానీ ఈ శాంతి చర్చలు కానీ ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అమెరికాకి తప్పని పరిస్థితి. మరోవైపు అమెరికా చెప్పిన మాట ఇజ్రాయెల్ వినడం లేదు. ఇజ్రాయెల్కి కావాల్సింది ఇరాన్ మళ్ళీ యుద్ధంలోకి దిగడం, ఇరాన్ని పూర్తిగా విధ్వంసం చేయడమే కావాలి. సో దానికోసం ఇజ్రాయెల్ ఒక ఎత్తుగడ వేసింది. ఏమని? లెబనాన్తో ఈ సీజ్ ఫైర్కి సంబంధం లేదు అని. అఫ్కోర్స్ ప్రాక్టికల్గా చూస్తే లెబనాన్తో సంబంధం లేదు. కానీ ఇజ్రాయెల్ ఎలాగా ఉంది కదా లెబనాన్ ఇప్పుడు, ఇరాన్కి ఎలాగా ఉంది కదా లెబనాన్ ఇప్పుడు. ఇరాన్ ఫండింగ్తోనే అక్కడ చాలా వరకు వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు, ఇజ్రాయెల్తో స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి, ఇరాన్ అక్కడ జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా లెబనాన్ మీద ఎన్ని దాడులు చేసినా జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా ఇది ఇజ్రాయెల్కి చాలా మంచి టైం. లేదు ఒకవేళ ఇరాన్ కూడా దాడులకి పాల్పడిందా, ఇరాన్ కనుక ఒకవేళ మద్దతు ఇచ్చిందా లెబనాన్కి, నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎందుకు వేలు పెడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ గుడ్ టైం ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పాలి ఇది. అంటే ఒకవేళ ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వకపోతే లెబనాన్ని నాశనం చేస్తారు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కి చాలా మంచి టైం, మంచి పరిణామం. ఒకవేళ ఇరాన్ కనుక లెబనాన్కి ఏదైనా హెల్ప్ చేస్తే సీజ్ ఫైర్ వైలేషన్కి నువ్వు పాల్పడ్డావు కాబట్టి నీకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టావు, మా విషయం ఇది కాబట్టి నీ మీద దాడి చేస్తున్నా అని చెప్పి మళ్ళీ దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది, యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. సో ఏ రకంగా చూసినా సరే ఇజ్రాయెల్కి లెబనాన్ మీద దాడులు కలిసి వస్తాయి, ఇరాన్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినా అది కలిసి వస్తుంది. ఇన్వాల్వ్ అవ్వకపోయినా నష్టం ఏం లేదు ఇజ్రాయెల్కి, ఎందుకంటే లెబనాన్ ఇంకా బాగా డిస్ట్రాయ్ చేయొచ్చు కాబట్టి, ఇరాన్ సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఖచ్చితంగా ఒక మంచి అవకాశంగా దీన్ని మలుచుకున్నాడు నెతన్యాహు. ఇజ్రాయెల్ ఈ సందర్భాన్ని ఒక మంచి అవకాశంగా మలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.